తన కోపమే తన శత్రువు అన్న విధంగా మోహన్ బాబుకైతే ఇప్పుడు తన కోపమే తన శత్రువుగా మారింది. తనకు చిన్న కొడుకు తనకి జరిగినటువంటి గొడవల్లో మీడియా మధ్యకి రావడం, ఆ కోపంతో మీడియా దగ్గర ఉన్నటువంటి మైక్ తీసుకొని ఆ మీడియా ప్రతినిధిని కోపంగా కొట్టడంతో ఇప్పుడు ఆ మీడియా ప్రతినిధి మోహన్ బాబు పైన హత్యాయత్నం కేసు అయితే నమోదు చేశారు. దాంతో ఆయన హైకోర్టుకి పిటిషన్ దాఖలు చేశారు మోహన్ బాబు గారు. ఏమనంటే నన్ను మధ్యంతర బెయిల్ కావాలని. ఈ మధ్యంతర బెయిల్ కావాలని పిటిషన్ దాఖలు చేస్తే తెలంగాణ హైకోర్టు అయితే అందుకు నిరాకరించింది. కేసు పూర్వాపరాలు పరిశీలించిన మీదట ఆ తర్వాతే మీకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలా వద్దనేది పరిశీలిస్తామని, ఇప్పట్లో అయితే ఇవ్వలేమని చెప్పడం జరిగింది. దాంతో ఇప్పుడు రాచకొండ సిపి సుధీర్ బాబు అయితే 3 కేసులు నమోదు చేశారు ఆయన పైన. 3 సార్లు ఎఫ్ఐఆర్లు అయితే నమోదు చేయడం జరిగింది. అయితే ఈ నెల 24 వరకు మోహన్ బాబుకి అయితే గడువు ఇవ్వడం జరిగింది. ఆయన మెడికల్ టెస్ట్ గురించి కూడా ఆలోచిస్తున్నారు. అవన్నీ తీసుకొని 24 లోపు అరెస్ట్ చేయాలా, లేకపోతే 24 తర్వాత కానీ 24 కానీ అరెస్ట్ చేయాలా అనేది చూస్తామని సిపి సుధీర్ బాబు అయితే చెప్పడం జరిగింది. మీడియాతో కూడా మాట్లాడారు. అరెస్ట్ అయితే ముమ్మరం చేస్తున్నాం, అరెస్ట్ చేయడానికి అన్ని ప్రణాళికలు అయితే సిద్ధం చేస్తున్నాం, ఇందులో ఎటువంటి జాప్యము లేదని అయితే చెప్పడం జరిగింది.